జనాభా ప్రాతిపదికనే పదవులు నిధుల పంపకం అన్నది జనసేన మేనిఫెస్టో కావాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేకొండి హరిరామ జోగయ్య సూచించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 16% దళితులు, 6% ఎస్టీలు, 45% బీసీలు, 20% కాపులు, 6% రెడ్లు, 4% కమ్మ, మరో 4% ఇతర కులాలు ఉన్నాయని జోగయ్య గుర్తు చేశారు. కుల గణన జరిగితేనే కానీ అసలైన లెక్కలు బయటపడవని జోగయ్య చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులు, ఇతర ఆర్థిక నిర్ణయాలు అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేసుకుంటూ పోతున్నారని జోగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన కేటాయింపులు జరగక పేదవారుగానే ఉన్నవారుగానే మిగిలిపోతున్నారంటూ జోగయ్య విశ్లేషించారు. పేదరికం పోవాలంటే ఆర్థిక పంపకాలు జనాభా ప్రాతిపదికన జరగాలని జోగయ్య సూచించారు. బడ్జెట్ పంపకాలు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అసెంబ్లీ సీట్లు, ఇతర పదవుల పంపకం ఇలా అన్ని జనాభా ప్రాతిపదికనే జరగాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఈ అంశాలన్నీ ప్రత్యేకంగా జనసేన తమ మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన సూచించారు. పొత్తులు కుదిరితే కామన్ మేనిఫెస్టోలో అయినా ఈ ప్రాతిపదికన పరిశీలించడం వల్లనే సామాజిక న్యాయాన్ని చేయగలుగుతామని జోగయ్య అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికనే పదవులు, నిధులు పంపకం జరిగేలాగా చూడాలంటూ ఇదే విషయాన్ని జనసేన మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుందంటూ కూడా హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. కులాల లెక్క ప్రకారం, జనాభా లెక్క ప్రకారం వారికి సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు జరగటం లేదు. అట్లాగే కుల గణన జరిగితే తప్ప అసలైన లెక్కలు బయటపడవంటూ కూడా హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. బడ్జెట్ కేటాయింపులు కానీ ఆర్థిక నిర్ణయాలు ఎవరు అధికారులు ఉంటే వారు ఇష్టం వచ్చినట్లు తీసుకుంటున్నారు, లేకపోతే వారి వర్గానికి లాభం చేకూర్చేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన కేటాయింపులు జరగక పేదవారు ఇంకా పేదవారుగానే, ఉన్నవారు ఇంకా ఉన్నవారుగా ఆర్థికంగా బలపడిపోతున్నారన్న మాట వాస్తవం కాదా అంటూ కూడా హరిరామ జోగయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఆర్థిక పంపకాలు జరగాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు జరగాలి. అట్లాగే పేదరిక నిర్మూలన కూడా ఈ ఆర్థిక పంపకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఆర్థిక పంపకాలు కూడా జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా జోగయ్య అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సీట్ల పంపకాలు కానీ లేకపోతే ఈ రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో ఇచ్చే రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా జనాభా ప్రాతిపదికనే జరగాలంటూ కూడా జోగయ్య అభిప్రాయపడ్డారు. అంటే ఓట్లు మావి, సీట్లు మీవా అన్న చందంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారవుతుంది. కాబట్టి జనసేన మేనిఫెస్టోలో కానీ లేదా కామన్ మేనిఫెస్టోలో కానీ ఈ ఓట్ల జనాభా ప్రాతిపదికనే పదవులు, నిధులు పంపకం జరిగేలాగా ఆ పాయింట్ ని మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుంది. ఆ దిశగా పరిశీలించి దాని మేనిఫెస్టోలో పెట్టే అంశం మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు సామాజిక న్యాయం కూడా చేసిన వారవుతారంటూ కూడా హరిరామ జోగయ్య తన బహిరంగ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. జమీమా. థ్యాంక్ యూ శివసాగర్.